ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి కన్నీళ్లను పాలిటిక్స్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ మండిపడుతుంది. అభ్యర్థి కన్నీళ్లతో పాలిటిక్స్ చేస్తున్నారంటూ మంత్రి పొన్నం ప్రభాకర్, అక్కడ ఇన్ఛార్జ్ కూడా జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్, ఆయన విమర్శిస్తున్నారు. దీంతో పొన్నం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. అటు శ్రీనివాస్ గౌడ్ ఉదయం రియాక్ట్ అయ్యారు. ఒక భర్త చనిపోయిన మహిళ కన్నీళ్లు పెట్టుకుంటే ఆ కన్నీళ్లను కూడా రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటూ ధ్వజమెత్తుతున్నారు. ఇటు మరోవైపు ఓట్ చోరీతో బీఆర్ఎస్పై గెలిచేందుకు కాంగ్రెస్ అధికార పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రయత్నిస్తున్నారని, ఒకే ఇంట్లో ఒకే ఇంటి నెంబర్పై 40 ఓట్లు 50 ఓట్లు నమోదు చేశారంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అటు ఓట్ చోరీ, ఇటు కన్నీళ్ల రాజకీయం, ఈ రెండు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికను వేడెక్కిస్తున్నాయి. నామినేషన్ల పర్వం నిన్న ప్రారంభమైంది. రేపు బీఆర్ఎస్ అభ్యర్థి కూడా మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ ఎన్నికల వేడిలో ఈ రెండు అంశాలు, ఓట్ చోరీ ఒకవైపు, మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి పెట్టుకున్న కన్నీళ్లు, దాని చుట్టూ జరుగుతున్న రాజకీయం కొంత బాధాకరమైనప్పటికీ రాజకీయాల్లో ఇవన్నీ సాధారణ అంశాలుగా మారిపోయాయి. ఏది బాధాకరమో ఏది సాధారణమో రాజకీయాల్లో అర్థం కాని పరిస్థితి. అందుకే ఇద్దరు మహిళా నేతల్నే మనం ఈ డిబేట్కి కూడా పిలిచాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు సుమిత్రానంద్, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యురాలు కూడా ఆమె. అటు ఇందిరా శోభన్ కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ అవుతున్నారు మనకు జూమ్లో. మీ ఇద్దరు డిబేట్లోకి వెళ్ళే ముందు మీకు కొన్ని బైట్స్ వినిపిస్తాను, కొన్ని చూపిస్తాను, ఆ తర్వాత మనం డిబేట్లోకి వెళ్దాం. మహిళా అభ్యర్థి మాగంటి సునీత కన్నీళ్లు పెట్టుకున్నారు. దానిపై పొన్నం ప్రభాకర్ రియాక్షన్, పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలకి శ్రీనివాస్ గౌడ్ రియాక్ట్ అయ్యారు. అదొకసారి చూద్దాం. గోపన్న మీ సమస్యలు తలసిగా అనుకునేవాడు. నేను జాలి పడతా ఉన్నా నా సోదరి పట్ల. ఎవరికైనా బాధ ఉండొచ్చు, కానీ వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్న మీ కేటీఆర్, హరీష్ రావు, ఇతర టీఆర్ఎస్ నాయకులను కోరుతా ఉన్నా, మీరు 10 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ కు చేసిన అభివృద్ధికి సంబంధించిన చర్చ రెడీ. ఆ అంశం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకొని ఒకరు ఓదార్తుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది. కుడి పక్క కొడుకు, ఒక పక్క బిడ్డ తల్లిని ఓదార్స్తుంటే ఆ ఓదార్చే ఏడుపుని నువ్వు యాక్షన్ అంటే ఆమె చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డదో ఇవాళ నీవు అంటే ఆమెకు అంతకన్నా బాధతో కుమిలిపోతా ఉంది. అయ్యో నా భర్త చనిపోయి నేను బాధపడితే నా ఏడుపుని కూడా యాక్షన్ అంటున్నారు వీళ్ళు, అది ఎవరో కాదు మా కులపల్లి అంటున్నారు అని చెప్పి కుంగిపోతా ఉంది ఆమె. వెంటనే క్షమాపణలు చెప్పాలి. పొన్నం ప్రభాకర్ గారు కూడా నేను అడుగుతా ఉన్నా, దయచేసి అలాంటి చనిపోయినటువంటి మీ పట్ల కూడా చాలామంది ఉన్నారు, అట్లా బై ఎలక్షన్స్ వచ్చినాయి, అట్లా జనంలో వచ్చినప్పుడు మొన్ననే చనిపోయిన భర్త గుర్తొచ్చి ఏడుస్తారు. ఏడ్చింది ఓట్ల గురించా? గోపన్న మీ సమస్యలు తలసిగా అనుకునేవాడు. రైట్, ఇందిరా శోభన్ గారు, ఏమనిపించింది మీకు మాగంటి సునీత బాధలో, ఆమె ఆవేదనలో, ఆమె ఏడుపులో సినిమాగా అనిపించిందా, నిజంగా అనిపించిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్నటువంటి సోదరికి, మీకు, అలాగే ఎన్టీవీ ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. సో ఒక ఉమెన్ పొలిటికల్ గా రావాలని అందరం కోరుకుంటాం. బట్ తను వచ్చినటువంటి విధానంలో తన భర్త చనిపోవడం ద్వారా తనకు టికెట్ ఇవ్వడం జరిగింది. సో మాట్లాడుతున్న మధ్యలో భర్త గుర్తొచ్చినప్పుడు ఆ భావోద్వేగానికి అయ్యి ఉండొచ్చు, దాన్ని ఎవరు కూడా తప్పు పట్టరు. పొన్నమన్న కూడా ఏం చెప్పారు, మాకు కూడా పొన్నం గారు ఆ సినిమా అన్నారు, సినిమా చూసినట్టు అనిపించింది అన్నారు. మీకేమనిపిస్తుందని అడుగుతున్నాను. మీరు వినాలి. కళ్యాణ్ గారు ఫస్ట్ ఇనిషియల్ గా ఏమన్నారు అని అంటే, సోదరి పట్ల మాకు కూడా సానుభూతి ఉంది అని చెప్పారు. ఫస్ట్ వర్డ్ అదే చెప్పారు. తర్వాత మధ్యలో ఏంటంటే, అప్పటి వరకు అంత ముందుకు నార్మల్ గా ఉన్న వ్యక్తి సడన్ గా ఏడ్చేసరికి దాన్ని ఆ యొక్క ఎమోషనల్ అనే ద్వారా ఓట్లు జనరల్ గా అవుతాయనే ఉద్దేశంతో మాట్లాడి ఉండొచ్చునేమో. కానీ ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే,
పొన్నమన్న అంత మానవత్వం లేనటువంటి వ్యక్తి కాదు, వేగ్గా మాట్లాడేటువంటి వ్యక్తిత్వం కూడా కాదు. ఎదుటి వ్యక్తి పట్ల సానుభూతి తెలిపి నేచర్ ఉన్నటువంటి వ్యక్తి. మోరవర్ ఆ సందర్భం, ఆ సిచ్యువేషన్ లో ఆడబిడ్డలు జనరల్ గా మగవాళ్ళకు ఉన్నంత నిర్భరము మహిళల్లో ఉండదు. ఎంత ఉన్నప్పటికీ కూడా ఎక్కడో దగ్గర ఎమోషనల్ అవుతారు. బట్ ఆ ఎమోషన్ లో భాగంగా ఏంటంటే తండ్రి చనిపోయిన తర్వాత 2 పిల్లలు రోడ్ల మీద తిరుగుతున్నారు, భార్య తిరుగుతున్నది. ఇవన్నీ పరిస్థితుల నేపథ్యంలో తను పడుతున్నటువంటి ఉద్దేశం. మొన్నటిదాకా ఎవరో కూడా తెలియనటువంటి వ్యక్తి భర్త చనిపోయిన తర్వాత తను బయటకు రావడం అనే దాని పట్ల జనరల్ గా న్యాచురల్ గానే ఉంటది. కానీ ఇవన్నీ కూడా ఓట్ల రూపకంగా ఏమంటారు ఓట్లు కన్సాలిడేట్ అవుతాయి, సానుభూతి వస్తుంది అని మాత్రం ఎవరు అనుకోమని మాత్రం ఆ లైన్ లో ఆ కంటెంట్ లో మాత్రమే చెప్పినట్టు మనం చూడాల్సిన అవసరం ఉంది. మోరోవర్ ఏంటంటే పాలిటిక్స్ అనేది వారసత్వం కాదు, రాజకీయాల్లో ఎవరైనా చేయొచ్చు. అంటే వాళ్ళేమి బయటకు వచ్చి మాకే ఇవ్వాలి టికెట్ అని అడిగినటువంటి నేపథ్యం కూడా ఏమి లేదు కదా. ఆడబిడ్డలను ఎందుకు అలా ఏడ్పించి వాళ్ళని భావోద్వేగానికి గురి చేస్తున్న లైన్ లో కూడా మనం తీసుకుండొచ్చు. దాన్ని ప్రతి అంశాన్ని మనం పొలిటికల్ గా మాట్లాడంటే పొలిటికల్ గా మాట్లాడొచ్చు. కానీ అది పొలిటికల్ గా మనం దానిని ఈ సందర్భంలో దాన్ని కన్వే చేసుకొని మాట్లాడడం నేను అదే అంటున్నాను. ఒక భర్త చనిపోయిన ఒక మహిళ అనుకోకుండా, మీరు చెప్పినట్టే అనుకోకుండానే రాజకీయాల్లోకి వచ్చారామె, ఆమె ఏడుపును కూడా రాజకీయం చేయడం అవసరమా అని నేను అడుగుతుంది కూడా అదే. ఇప్పుడు ఏడుపోనంటే ఆమె ఎమోషనల్ అయ్యింది కాబట్టి ఎమోషనల్ కి ఓట్లు వస్తాయన్న ఉద్దేశంతో తను మాట్లాడిందే తప్ప దాన్ని ఇంకో రకంగా మనం తీసుకోవద్దని తెలియజేస్తున్నాం. సో తన భర్త చేసిన డెవలప్మెంట్ ని బట్టి డెఫినెట్ గా అక్కడ వాళ్ళు ఉన్నటువంటి దాంట్లో వాళ్ళకి నిజాయితీ అనిపిస్తే వాళ్ళకి మొగ్గు చూపుతారు. లేదు అని అనుకుంటే ఇవాళ తను 10 సంవత్సరాలు ఇచ్చినటువంటి దాంట్లో ఏం చేశాడు, ఏం హామీలు ఇచ్చినారు, ప్రజలు ఏమి దాని ద్వారా లబ్ధి పొందినారు కూడా ఆలోచించుకుంటారు కదా. సో ఇవాళ నవీన్ యాదవ్ ని మా వైపు నుంచి క్యాండిడేట్ ఇచ్చినాము, ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉంది, ప్రజాపాలన కాంగ్రెస్. సో ఇచ్చిన సంక్షేమ పథకాలు, జరుగుతున్నటువంటి అభివృద్ధి, డెవలప్మెంట్, ఇచ్చిన హామీలు ఇవన్నీ కూడా బేరసారాలను వేసుకుంటారు ప్రజలు. అంత ఈజీగా మనం ఒక ఎమోషనల్ క్రియేట్ చేసినంత మాత్రాన్ని, ఒకరి వ్యక్తి పోయినంత మాత్రాన్ని గెలిచినటువంటి దాఖలాలు కూడా మనం పెద్దగా ఈ మధ్య కాలంలో అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ రిపీట్ కాలేదు. మోరోవర్ చనిపోయినటువంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా మన దగ్గర లేవు ఈ 10 సంవత్సరాల్లో గమనిస్తే. తన ఫ్యామిలీ నుంచి ఎవరైనా చనిపోతే దానికి పూర్తిగా అంటే వాస్తవం చెప్పాలనుకుంటే ఎవరైనా కుటుంబ సభ్యులు చనిపోతే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి తరపున ఎవరినో ఒక నా ఫ్యామిలీ వాళ్ళని మనం యునానిమస్ గా చేసినటువంటి దాఖలాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత వాటికి పూర్తిగా మనము చెల్లుబాటు చేసి క్యాండిడేట్లను ఆపోజిట్ గా పెట్టేటువంటి సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తున్నారు. కాబట్టి దీంట్లో 2 రకాలుగా మనం భావించవచ్చు. కానీ అల్టిమేట్ గా మహిళల్ని ఎమోషనల్ తోన ఇది తీసుకునే పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతోనే పొన్నమన్న చెప్పినటువంటి స్టేట్మెంట్ చూడాలి తప్ప మీరు దాన్ని వక్రీకరించి సోషల్ మీడియాలో వాళ్ళకి నచ్చినట్టుగా ముక్కలు కట్ చేసి దాని కింద ఒక ఫోటో పెట్టి ఆ రకమైనటువంటి చేయడం ద్వారా సరి అయినది కాదు. సోషల్ మీడియా స్వేచ్ఛ ఉంది కదా అని ఏది పడుతుంది చేయడం కూడా ఎదుటివాడి మనోభావాలు దెబ్బతీస్తున్నట్టుగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. రైట్. అంటే పొన్నం ప్రభాకర్ అన్న దాంట్లో వ్యక్తిగతంగా అట్లా ఇబ్బంది పెట్టాలని కాదు, చాలా అంశాలు ఉంటాయి, ఆ సెంటిమెంట్ ద్వారా ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం జరుగుతుందేమో అని ఆ రకంగా మాట్లాడారు. అది పెద్ద తప్పేం కాదు అనేది కాంగ్రెస్ వెర్షన్. మీకు ఎందుకు అందులో తప్పు కనిపిస్తుంది? కళ్యాణ్ గారు, మీకు 10 టీవీ ప్రేక్షకులకు, ఇందిరా శోభన్ గారికి నమస్తే, జై తెలంగాణ. ఇక్కడ ఇందిరా శోభన్ గారు చెప్పిన అంశంలోనే స్పష్టమవుతా ఉన్నది. ఆయన పొన్నం గారు మా సోదరి అన్నారు, అంతకన్నా ముఖ్యంగా మికిలి ఏమనలేదు కదా, మా సోదరి అన్నారు. అంటూనే కృత్రిమ ఏడుపు అని చెప్పడం. కృత్రిమంగా ఎట్లా ఏడవగలుగుతారు? తన సహచరుడు, సుదీర్ఘకాలం తనతో కలిసి నడిచినటువంటి వాడు మరి అకాల మరణం చెంది ఆ నియోజకవర్గ కార్యకర్తల బాధ్యత, ఆయన అనుచరుల బాధ్యత తాను తీసుకోవాల్సి వచ్చినప్పుడు మరి ఆ బాధ్యతను భుజానికి ఎత్తుకున్నటువంటి సందర్భంలో వాళ్ళు అన్నట్టు ఆ ఏడుపుతోనో ఆ దుఃఖంతోనో ఓట్లు సాధించుకోవడానికి అదేం ప్రజల సభ కాదు, ఆ నియోజకవర్గ ఓటర్ల సభ కాదు, ఆ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం, కార్యకర్తల సమావేశం. కార్యకర్తల ఓట్లు ఎటుపోతాయండి? పార్టీ కాకుండా 100% కార్యకర్తల ఓట్లు అక్కడ దాకా వచ్చిండ్రంటే ఓటేయగలిగిన వాళ్ళే వస్తారు. అక్కడ ఆమె ఏడ్చి వాళ్ళకి ఏదో సానుభూతి చూపించాలనే ఉద్దేశం కాదు. ఇంకొకటి తాను అన్నారు, ముందంతా మాట్లాడి అసలు మాట్లాడలేరండి, వేదిక మీద ఉన్న వాళ్ళని కూడా సంబోధించేటువంటి అది రాలేదు ఆమెకు. ఆ దుఃఖం వాళ్ళందరినీ చూస్తూ ఉంటే, ఆ నినాదాలను చూస్తూ ప్రత్యక్షంగా ఆ వేదిక
వేదిక మీద నేనున్నా, ఆ వేదిక మీద నేనున్నా. ఆమె మాట్లాడడానికి లేచినప్పుడు ఆ అమరయ్య నినాదాలు ఏవైతే ఉన్నాయో ఆమెను మరింత దుఃఖకారకంగా మార్చినాయి, ఆమెను గుర్తు చేసినాయి. ఆమె మాట పెగల్లేదు నోటి నుండి. అనేక సందర్భాల్లో భవన్లో సభలైనప్పుడు తను మాట్లాడింది, అనర్గళంగా మాట్లాడింది. కానీ అక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఆ పరిస్థితి, ఆ నియోజకవర్గానికి మాత్రమే చెందినటువంటి వేలాదిగా ఆ కార్యకర్తలు, ఆ కుటుంబం. ఎందుకంటే కుటుంబం అని ఎందుకు అంటున్నాను, బీఆర్ఎస్ కుటుంబం అంటే బాబా ఫసియుద్దీన్ గారి వేధింపుల కారణంగా అక్కడ సర్దార్ అని తన ప్రధాన అనుచరుడు మరణించినప్పుడు ఆయన ఎంత వ్యధ చెందిండ్రు మాగంటి గోపీనాథ్ గారు. ఆ 2-3 రోజులకే ఆయన సిక్ అయినరు. ఆయన ఎంత ఇబ్బంది పడ్డారు ఆ సందర్భంగా అంటే ఆయన భోజనం మానేసి ఆయన ఆరోగ్యం మీదకి తెచ్చుకొని ఆయన చనిపోయిన పరిస్థితి చూస్తే ఆయనకు నియోజకవర్గ కార్యకర్తలతోని నాయకులతోని ఎంత సత్సంబంధాలు ఉండేవో స్పష్టమవుతుంది. 1-2 సార్లు నేను తెలంగాణ భవన్లో కూడా ప్రత్యక్షంగా చూసిన. నేను ఆయన సాధారణంగా ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అట్లాంటి వాళ్ళు రావడంతోనే లోపలికి వెళ్ళి ఏసీ హాల్లో అట్లా కూర్చొని వాళ్ళ నియోజకవర్గ కార్యకర్తలు అక్కడికి పిలుచుకొని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈయన మాత్రము ఆయన కోసం వచ్చినటువంటి కార్యకర్తలను, నాయకులను బయటనే ఉండి వాళ్ళందరితో ఫోటోలు దిగి వాళ్ళతో మాట్లాడి బయట ఎండ ఉన్నదా, ఎలాంటి వాతావరణం ఉన్నదా చూసుకోకుండా మాట్లాడే మనిషి గోపీనాథ్ గారు. అనేక సందర్భాల్లో అన్న ఎండగుంది లోపలికి రావచ్చు కదా అని నేనే చెప్పాను. అయినప్పటికీ ఉన్నారమ్మా వీళ్ళు. ఈవెన్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు ఆయన క్లాసిక్ కనిపిస్తారు కానీ చాలా మాస్ లీడర్ మాట అది. ఆయన ప్రజల మనిషి. మరి అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబాన్ని చూసి, ఆ కార్యకర్తలను చూసి ఆమె భావోద్వేగానికి గురై ఆ దుఃఖాన్ని ఇచ్చేస్తే దాన్ని కూడా పొన్నం గారు ఎట్లా రాజకీయం చేస్తారు? మహిళల పట్ల ఇదేనా కాంగ్రెస్ భావన? మహిళల దుఃఖం పట్ల ఇదేనా? కన్నీళ్లు దుడవాలి. పశుపక్షాదులు, జంతువులు అన్ని స్పందిస్తాయి కదా. మరి మనుషులై ఉండి ఇట్లా అవమానించడం. అక్కడ మహిళా నేతలు ఉన్నారు, కళ్యాణ్ గారు, అక్కడ మహిళా నేతలు ఉన్నారు. ఇంకొకటి, ఆయన ఒక్కసారి ఏదో పొరపాటుగా నోరుజారి అనడం కాదు, పదే పదే దాన్ని రిపీట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు భయం వేస్తూ ఉందా? మరి సానుభూతి అని అంటున్నారు, ఆ కారణంగా ఓట్లు పెరుగుతాయనో గెలుస్తారనో ఏదైనా భయం ఉందా? ఇంద్రశోభన్ గారు, అంటే సుమిత్రానంద్ అడిగిన దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. మేడం అడిగిన దాంట్లో ఒకవేళ ఆ సానుభూతి ఓట్లు ఎక్కడ పోలరైజ్ అయిపోతాయో, మీరు ఓడిపోతామేమో అని ఆ భయాందోళనలో ఏమన్నా పొన్నం గారు అలా వ్యాఖ్యలు చేశారా? అలా ఉందా ఏమైనా? ఇప్పుడు ఒక్క రీజన్ తోనే ఓట్లు పడతాయి అని అయితే నేను అనుకోను. ఎందుకంటే మనకున్న ఇంత సుదీర్ఘ అనుభవం తర్వాత ప్రజాక్షేత్రంలో తిరిగే వాళ్ళం నేనైనా నా సోదరి అయినా కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క ఏ నాడి ఏమిటో తెలిసినటువంటి వ్యక్తులం. కాబట్టి అంత ఈజీగా ఒక ఎమోషనల్ కి ఓట్లు వస్తాయని నేను అనుకోను. భర్త చనిపోవడము ఏ భార్యకైనా కూడా, భర్త ఎలాంటి వాడైనా ఎంత అదిగా ఉన్నప్పటికీ కూడా ఆ భార్యకి ఆ లోటు ఎవరు కూర్చోలేరు, దాన్ని ఎవరు మనం కాదనలేము. బట్ కానీ అల్టిమేట్ గా పాలిటిక్స్ లో వాటి ద్వారా అవుతుందని నేను అనుకోను. అది తనను వీళ్ళు ఏం చేయగలుగుతారని కూడా బేరసారాలు వేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొకటి, మన దుబ్బాక బై ఎలక్షన్ సందర్భంలో టికెట్ దుబ్బాకలు ఎవరికి ఇచ్చారు? ఒక జర్నలిస్ట్ గా పని చేసినటువంటి సీనియర్ గా ఉన్నటువంటి అతను చనిపోయినప్పుడు తన భార్యకి ఇవ్వాల్సిన టికెట్ ఇవ్వలేదు. అక్కడ ఎవరికి ఇచ్చినా మనము తర్వాత అక్కడ ఆ టికెట్ ఆ సందర్భంలో ఎలాంటి డ్రామా ప్లే చేశారు. బై ఎలక్షన్ తనకిచ్చి తర్వాత తనకిచ్చినట్టుంది మన ప్రభాకర్ రెడ్డి వాళ్ళు పోటీ చేయమనేది చెప్పినట్టున్నారు అప్పుడు. కానీ కరెక్ట్, ఆ సందర్భంలో బీజేపీ గెలిచింది. అవును, బాధ్యత ఇచ్చారు. అయితే నేను అదే అంటున్నాను, అప్పుడు మీరు కాంగ్రెస్ అక్కడ పోటీలో ఉంది కదా, అక్కడ ఇలాంటి విమర్శలు ఎప్పుడు ఎవరు చేయలేదు మీరు. మరి ఇప్పుడు నేను జరిగేటువంటి సిచ్యువేషన్ ని బట్టి ఆమె కూడా బాధపడుతూనే చేశారు, ప్రచారం ఆమె ఇబ్బంది పడుతూనే చేశారు కదా. అక్కడ కాంగ్రెస్ నుంచి ఇలాంటి విమర్శలు రాలేదు, ఇక్కడ ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు అక్కడ విమర్శలు అక్కడ ఒకవేళ అక్కడ కూడా ఈ టైప్ ఆఫ్ ఏమన్నా జరిగి ఉంటే ఈ టైప్ ఆఫ్ అంటే నటన అని మీరు కూడా అనుకుంటున్నారా? ఈ టైప్ ఆఫ్ అంటే ఇది నటన అనుకుంటున్నారా మీరు? అన్నా వినండి, నేను అంత వేగ్గా మీరు మీకు కావాల్సిన పాయింట్ అంత వేగ్గా ఇస్తాను మీరు అనుకోవద్దు. ఎందుకనంటే నేను కాస్త సమాజ స్పృహ ఉన్నటువంటి మహిళను. నో నేను ఏ ఉమెన్ ని కించపరిచే ఆలోచన మాకు గాని పార్టీకి గాని ఈవెన్ మాట్లాడిన పొన్నమన్న కూడా ఉండదని తెలియజేస్తున్నా. మళ్ళీ అదే చెప్తున్నాను నేను. ఎందుకంటే ఉద్యమంతో మమేకమై పనిచేసినటువంటి వ్యక్తులనా అంత వేగ్గా ఒక ఆడబిడ్డని అవమానిస్తారా? మీరు ఆలోచించండి.
ఎక్కడో ఏదో జరిగినది మీరు అది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. సోదరి మాట్లాడుతుందాక కార్యకర్తలకు సంబంధించినటువంటి ఒక మీటింగ్ లో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో మీటింగ్ అన్నప్పుడు కార్యకర్తలకు అమర్హ అన్నప్పుడు భర్త ఆటోమేటిక్ గా గుర్తొస్తారు. ఆ సందర్భంలో ఎమోషనల్ అయి ఉంటుంది. నేను దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ జరిగిన పర్యవసానంలో ఆడబిడ్డ ఏడిస్తే కూడా దీన్ని రాజకీయ కోణం అంటగా దాన్ని కట్టడం అనేది సరి అనేది కాదంటున్నాను నేను. సో మనం మాట్లాడేటప్పుడు కూడా మన విచక్షణ మనం కోల్పోవద్దు అని అంటున్నాను నేను. సో దీనిని ఒక కోణంలో దీనిని ఒక రాజకీయ కోణం తెచ్చిందే పొన్నం ప్రభాకర్ గారండి. మీరు ఎవరికి చెప్తున్నారు రాజకీయ కోణం సరికాదని? రాజకీయ కోణం తెచ్చిందే పొన్నం ప్రభాకర్ గారు. అక్కడ మీరు ఎవరికి చెప్తున్నారు రాజకీయ కోణం తేవద్దు అని? అవునన్నా పొన్నమన్న మాట్లాడింది ఏంటి అంటే మళ్ళొక్కసారి మీకు వేస్తాను. పీసీఆర్ పొన్నం గారు మాట్లాడింది మళ్ళొక్కసారి వేయండి. ఒక్క నిమిషం మీకు మళ్ళీ వేస్తాను. పొన్నం గారు మళ్ళొక్కసారి మీరు వినండి. పొన్నం గారు మొత్తం వేస్తాను. మొత్తం అక్కడ ఉన్నంతసేపు పీసీఆర్ వేయండి. పొన్నం గారు వినండి వినండి. పొన్నం గారు నేను జాలి పడతా ఉన్నా నా సోదరి పట్ల. ఎవరికైనా బాధ ఉండొచ్చు, కానీ వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్న మీ కేటీఆర్, హరీష్ రావు, ఇతర టీఆర్ఎస్ నాయకులను కోరుతా ఉన్నా, మీరు 10 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ కు చేసిన అభివృద్ధికి సంబంధించిన చర్చ రెడీ. ఆ అంశం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకొని ఒకరు ఓదార్చుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది. రైట్. ఇంద్రశోభన్ గారు కంక్లూడ్ చేద్దాం మనం. ఇది మీరు రియాక్ట్ అండి, విన్నారు కదా? ఇంద్రశోభన్ గారు ఆడియో పోయింది మీది. మీ ఆడియో మ్యూట్లో ఉంది. ప్రభాకర్ అన్న ఏ కనెక్టివిటీలో అన్నారో చెప్పండి అంటున్నాను నేను. బేసిక్ గా తన ఫుల్ దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక చిన్న బిట్ ప్లే అని కాదు, దాని కనెక్టివిటీ ప్లే చేస్తే అసలు వాస్తవం ఏదన్నా మనకు అర్థమవుతుంది కదా. మాట్లాడింది అంతవరకే అండి. లేదు ఆ రిలేటెడ్ మాట్లాడింది అంతవరకే. తర్వాత కేటీఆర్ హరీష్ మీద విమర్శలు చేశారు అంతే. ఆ ఏడుపుకు సంబంధించి అంతే మాట్లాడారు అన్న. ఇప్పుడు అక్కడ మాట్లాడినటువంటి దాంట్లో కూడా ఏడుపు ద్వారా ఓట్లు రావు అని చెప్పినారు, ఎమోషనల్ ద్వారా రావు అని చెప్పారు. అది తప్పేమవుతుందని అడుగుతున్నాను నేను. కరెక్ట్ చెప్తాను. వేదికలపై డ్రామా చేశారు. డ్రామా ఇది సినిమాటిక్ గా ఉంది. నేను కూడా చాలా పలు సందర్భాలలో బాధ అయినప్పుడు ఎమోషనల్ అవుతారు ఉమెన్. నేను కాదనట్లే. అంత మాత్రాన పార్టీలలో మాకు టికెట్లు ఇస్తారా? అంత మాత్రాన పదవులు ఇస్తారా మహిళలకి? మీరు చెప్పండి. అయితే అది అయ్యే పనులు అవన్నీ కాదు కదా. కొంతవరకు కుటుంబానికి టికెట్ ఇవ్వకూడదంటారా? నేను నేను ఆ మాట నేను చెప్పట్లేదు. మరి ఒక మాట వినాలి. ఇప్పుడు రాజకీయాలల్లా డైరెక్ట్ గా పనిచేసే ఉమెన్లు చాలా మంది ఉంటారు. ఎంతమంది ఉమెన్లకి అన్ని పార్టీలు చేస్తున్నారు చెప్పండి? లేదు కదా. భర్త చనిపోతే భార్యకి అర్హత వచ్చినట్టుగా ఇక్కడ మీరు చెప్పినారు. ఇప్పుడు చెప్పినటువంటి నేపథ్యంలో సోనియా గాంధీ కళానే వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సవితా ఇంద్రారెడ్డి గారు కూడా అప్పటి వరకు హౌస్ వైఫ్. ఆమెకు కూడా మీరే ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అవకాశం. ఇప్పుడు నేనేమంటానంటే ఒక సాంప్రదాయంగా కొనసాగింపుగా జరుగుతుంది, నచ్చని వ్యక్తుల కాడ జరగట్లేదు అని తెలియజేస్తున్నానండి. సో కాబట్టి ఒక సందర్భము సమయం ఉన్నప్పుడు ప్రతిదానిని రాజకీయ కోణంలో మాట్లాడడం సరి అయినది కాదు. మనలాంటి పొలిటికల్ గా కొంత అవేర్ ఉన్నటువంటి మహిళలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మహిళల పట్ల ఎవరైనా అనుచితంగా మాట్లాడితే నేను డెఫినెట్ గా దాన్ని ఖండిస్తాను. కానీ పొన్నమని ఇచ్చినటువంటి ఆ దాంట్లో మనం ఏ రకంగా చూడాలని మాత్రమే ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సందర్భంలో చెప్పలేరు, ఒక్కసారి చెప్పలేరు, ఒక్కసారి 2-3 సార్లు అన్నారు. ఆ సోదరి ఇందాక సోదరులు ఏం చెప్పినారు నాకు? ఒకటేసారి ఇది అన్నారు, అన్న తర్వాత నెక్స్ట్ కేటీఆర్ హరీష్ రావు గాంధీ భవన్ మీటింగ్ లో కూడా గాంధీ భవన్ మీటింగ్ లో కూడా ఇది ఆర్టిఫిషియల్ దుఃఖము, ఆర్టిఫిషియల్ ఏడుపు అని చెప్పి చెప్పిండ్రు. ఆర్టిఫిషియల్ అన్నారు, ఇక్కడ డ్రామా అన్నారు. ఇంద్రశోభన్ గారు సరే ఇక్కడికి వదిలేద్దాం మనం. ఇక ముందన్నా కనీసం ఆ మహిళ లేకుంటే ఆ అభ్యర్థి ఎవరన్నా వాటెవర్ భర్త చనిపోయిన దుఃఖంలో ఉన్నారు కాబట్టి దాన్ని బీఆర్ఎస్ గానీ కాంగ్రెస్ గానీ రాజకీయం చేయకుండా ఉండాలి. ఇందిరాగాంధీ గారు చనిపోయి ఎన్ని దశాబ్దాలు గడిచింది, ఎన్ని తరాలు గడిచినా ఇందిరాగాంధీ గారి హత్యను
రాజీవ్ గాంధీ గారి హత్యను కాంగ్రెస్ వాడుకోకుండా ఉన్నదా? ఇది అట్లా కాదు కదా. నెలల ముందు కదా జరిగిన మరణం, నెలల ముందు కదా. మొన్నటికి మొన్న ప్రియాంక గారు తమ కుటుంబ త్యాగాలను గుర్తు చేసిండ్రు కదా, ఇందిరాగాంధీ మరణాలను. రాజీవ్ గాంధీ ఉగ్రవాద చేతంలో వాడుకున్నారా? ఆ కుటుంబానికి ఇప్పటికీ బాధ ఉంటుంది. మరి మేము ఎవరన్నా అభ్యంతరం వ్యక్తం చేసినామా? సో మొన్నటికి మొన్న తన ఎన్నికల్లో ప్రియాంక గాంధీ గారు ఇందిరాగాంధీ మరణాన్ని, హత్యను, రాజీవ్ గాంధీ హత్యను, తమ కుటుంబపు త్యాగాలను గుర్తు చేసినప్పుడు మేము ఎప్పుడన్నా వ్యతిరేకించినామా? ఇంకా వాడుతున్నారని అన్నమా? వాళ్ళ గురించి మాట్లాడడం వ్యతిరేకించడం కాదు కదా. ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు ఇక ముందు ఉండకుంటే మంచిది, ఇక ముందు జరగకుండా చూసుకుందాం. మీరైనా కాంగ్రెస్ వాళ్ళైనా. ఇంద్ర శోభన్ గారు ఇంకొక పాయింట్ దీంతో క్లోజ్ చేద్దాం, మనం కంక్లూడ్ చేద్దాం. ఓట్ చోరీ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఓట్ చోరీ జరిగింది, బీజేపీ చేసిందంటూ ఆధారాలు బయట పెడుతుంటే జూబ్లీహిల్స్లో మీకు సంబంధించిన ఆధారాలని కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ చేస్తుందని తీవ్ర విమర్శ, ఆరోపణ. ఈవెన్ ఎన్నికల సంఘం కూడా మీ అభ్యర్థిపై నవీన్ యాదవ్పై కేసు బుక్ చేసింది, ఓటర్ ఐడి కార్డులు ఏదో పంచారని. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయన ఏం ఆరోపించారు చూద్దాం, అదొకటి మాట్లాడి కంక్లూడ్ చేద్దాం డిబేట్. కేటీఆర్ 42 ఓట్లు ఉన్నాయి ఈ అడ్రస్లో అని చెప్పి ఓటర్ లిస్ట్ అది పెట్టారు. మేము ఆ ఇంటి కోసం ఎత్తుకుతా ఇల్లే లేదు. దిస్ హౌస్ డస్ నాట్ ఎగ్జిస్ట్. 42 ఓట్లు ఒక అడ్రస్ ఇచ్చారు ఓటర్ లిస్ట్లో, ఆ ఇల్లే లేదు. దిస్ ఇస్ ద ప్లైట్ ఆఫ్ ద ఓటర్ లిస్ట్. దిస్ ఇస్ ద సిచ్యువేషన్. దిస్ ఇస్ హౌ అట్రోషియస్ ద ఓటర్ లిస్ట్ ఇస్. నెక్స్ట్, ఇక ఇది ఇట్లాంటివి వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ 287, నాట్ 1, 2, 287 హౌస్ నంబర్స్ ఆన్ 2nd September. మాస్ అప్డేషన్ ఒకటే రోజు. ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏమొచ్చినాయి అంటే ఒకటే రోజు ఎక్కడెక్కడి నుంచి తెచ్చారో ఇట్లా గుప్పించి ఇరికిచ్చి మొత్తానికైతే 12,000 ఓట్లు ఈ రకంగా యాడ్ చేసినట్టుగా కనబడతా ఉంది. చూడండి లాస్ట్ చలో, ఇగో ఇది హైలైట్. ఇప్పుడు అభ్యర్థి పేరు వి నవీన్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి. ఈ అయిన వాళ్ళ సొంత అన్న తమ్ముడు వెంకట్ ప్రవీణ్ కుమార్ యాదవ్. 3 ఓట్లు ఉన్నాయి ఆయనకు. అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సొంత తమ్ముడు, ఎవరో కాదు. ఈయన పేరు వి ప్రవీణ్ కుమార్ యాదవ్, ఫాదర్ పేరు శ్రీశైలం యాదవ్ గారు. హౌస్ నెంబర్ 8-3-229. కింద చూడండి ఎంత తెలివిగా మార్చారో. అది పైన రెసిడెన్స్, కింద ఆఫీస్. 8-3-229/S/3/5. ఇంకో హైలైట్ ఏంటంటే 3వ ఓటు రాజేంద్ర నగర్లో ఉంది. 2 ఓట్లు జూబ్లీహిల్స్ ఉన్నాయి, 1 రాజేంద్ర నగర్లో ఉంది. 3 ఓట్లు. రైట్. ఇంద్ర శోభన్ గారు, 12,000 ఓట్ల ఓట్ చోరీ జూబ్లీహిల్స్లో నమోదైంది అనేది ఆరోపణ. 2 ఓట్ల స్వయంగా చూపిస్తున్నారు. ఏం చెప్తారు దానికి? అంటే అనుకోకుండా జరిగినాయా ఇవన్నీ, లేకుంటే ఉద్దేశపూర్వకంగా జరిగినాయా? నవీన్ యాదవ్ ఓటర్ కార్డులు నవీన్ యాదవ్కి ఎలా వచ్చాయి, అది ఒక కేసు కూడా బుక్ అయింది. ఏం చెప్తారు దానికి? ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ ఓటర్ ఐడీస్ ఇచ్చిన దానిపైన కూడా ఇమీడియట్ గా ఎక్కడో గలత్ జరిగిందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ దాన్ని రెక్టిఫై చేసుకుంది. రెండో విషయం ఏంటంటే, ఏదైతే ఫేక్ ఓటర్ ఐడీస్ ఏదైతే మీరు మాట్లాడి చెప్పున్నారో, వాస్తవానికి ఇప్పుడు ఎలక్షన్ అంతా కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చేతిలో ఎలక్షన్ ఓట్స్ అన్నది నడుస్తున్నది. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి గాని కాంగ్రెస్ ప్రభుత్వానికి గాని దానికి ఎలాంటి సంబంధం లేదని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న ఇంద్ర శోభన్ గారు, ప్రభుత్వానికి సంబంధించిన అంశమే కాదు అది. అది ఆరోపణ ఏంటంటే ఫేక్ ఓటర్లు, ఫేక్ ఓట్లను నమోదు చేశారు. ఆ ఓటర్ కార్డులను నవీన్ యాదవ్ పంచారు డైరెక్ట్ అభ్యర్థిపై. నవీన్ యాదవ్ తమ్మునిపై 2 ఓట్లు ఉన్నాయి అనేది. 3 ఓట్లు. ఇప్పుడు ఏమంటానంటే, నేను ఎలక్షన్ కి సంబంధించినటువంటి దానికి మాకు సంబంధం లేని అంశంలో మాకు పార్టీకి కాదు, ప్రభుత్వానికి కాదు, అభ్యర్థి గురించే మాట్లాడుతున్నాం. అభ్యర్థి అంటే అభ్యర్థి ఎక్కడి నుంచి ఎన్రోల్ చేసుకుంటాడు? అభ్యర్థి ఎందుకు ఫేక్ ఓట్స్ ఎన్రోల్ చేసుకుంటాడు? తనే ప్రధాన అభ్యర్థి అని అనుకున్నప్పుడు ఇలాంటి పనులు చేస్తారా? ఎవరో కావాలని వాంటెడ్ గా తనని బ్లేమ్ చేయడం కోసం చేస్తుంటారేమో. ఎందుకంటే సోషల్ మీడియా చూస్తున్నాను, చాలా దారుణంగా అబ్బాయిని ట్రోల్ చేస్తున్నారు, రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. అంటే అతను గెలుస్తాడని ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది కాబట్టి ఈ రకమైనటువంటి ట్రోల్ చేస్తారని అడుగుతున్నాను. ఒక స్థానికుడుగా లోకల్ ఉన్నటువంటి బీసీ బిడ్డకు టికెట్ ఇస్తే ఇన్ని రకాలుగా ఇంత దారుణంగా అతని పైన ఎదురుదాడి చేస్తున్నారు కదా. అసలు ఇది అర్థం ఉందా అండి? ఒక లోకల్ గా ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగినటువంటి అభ్యర్థికి ఒక బీసీ అభ్యర్థిని ఎన్నుకుంటే అతన్ని అభ్యర్థిగా నిలబెడితే
దాన్ని డైజెస్ట్ కాకుండా మొత్తం అంతా కూడా దానిని అతని పైన ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇలా ఓట్ చోరీకి సంబంధించి దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారే పెద్ద ఎత్తున ఎలక్షన్ కమిషన్ పైన కంప్లైంట్ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఎలా తప్పులు చేస్తుందో, ఎక్కడెక్కడ వాడుతుందో, దీనిని ఏ రకంగా ఉపయోగించుకుంటుందో కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళని తెలియజేస్తున్నాము. అలాంటప్పుడు ఈ రాష్ట్రంలో అది ఉన్నటువంటి మేము అలాంటి అభ్యర్థిని ఎన్నుకుంటామని మీరు ఎట్లా అనుకుంటున్నారు చెప్పండి? సరైనది కాదు. ఎవరమైనా కూడా ఒక బాధ్యతాయుతమైన సామాజిక స్పృహతోటి ఎలక్షన్ ట్రాన్స్పరెంట్ గా జరగాలని కోరుకుంటాం. 100% నవీన్ యాదవ్ అనే వ్యక్తి గెలుపు ఖాయమైంది కాబట్టి ఈ రకమైన కాస్త సమయం వేచి చూద్దాం. తినబోతు రుచులు ఎందుకు గానీ వేచి చూద్దాం. అయితే ఓట్ చోరీ గద్దీ చోడని ఎందుకన్నారు? కేవలం ఎన్నికల కమిషన్ పరిధిలో ఉన్న అంశము ఓట్ల చోరీకి సంబంధించి అంటే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని బీహార్ ఎన్నికల సందర్భంగా అదేదో దేశవ్యాప్త నినాదాన్ని చేసి ఓట్ చోరీ గద్దీ చోడని ఎందుకన్నారు? ఎన్నికల కమిషన్ మీదనే చర్య తీసుకోమని అనాలి కదా. మరి ఓట్ చోరీ గద్దీ చోడు అన్నారంటే బీజేపీ చేసిందనే కదా అర్థం. ఇక్కడ రాష్ట్రానికి వచ్చే వరకు మీ ప్రమేయం ఉండదు, అక్కడ మాత్రం బీజేపీ చేస్తుంది. రాహుల్ గాంధీ గారు ఏం చెప్తారు, ఇక్కడ దానికి భిన్నంగా మీరేం ప్రవర్తిస్తారు? మీరు ఎట్లా ప్రవర్తిస్తారు? 2018 ముందస్తు ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఇదే రజత్ కుమార్ ని పెట్టి 20 లక్షల ఓట్లు గల్లంతు చేసినాడు. మేము కోర్టు మెట్లెక్కితే కూడా కనీసం మా మొర వినిపించుకోలేదు. మరి దాని గురించి మాట్లాడదామా? ఆ రజత్ కుమార్ కి ఏం ప్రమోషన్ వచ్చింది, ఎక్కడున్నాడో, ఏం జరిగిందో మాట్లాడుకుందాము అందరం. కాబట్టి ఇది మనం మాట్లాడుకోవాలంటే అందుకే అన్న గొంగట్లో కూర్చొని తింటే ఎంటుకలు వస్తుందని చెప్పుకున్నట్టే ఉంటాయి పరిస్థితులు. మాత్రం చేస్తూనే ఉంటారా అక్కడ ఓట్ చోరీ? మరి గొంగట్లో కూర్చున్నామని రాహుల్ గాంధీ గారికి తెలియదా? గొంగట్లో కూర్చున్నామని రాహుల్ గాంధీ గారికి తెలియదా? ఆయన నినాదాన్ని మీరెట్లా దేశవ్యాప్త నినాదం చేస్తారు? ఒక 3 రాష్ట్రాలే కదా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు. ఆ 3 రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో ఏం జరుగుతుంది రాహుల్ గాంధీ గారు గమనించరా? ఆ ఒక్క రాష్ట్రమైన తెలంగాణలో రాహుల్ గాంధీ గారి ఆలోచనలకు అనుగుణంగా పాలన చేయడం చేత కాదా? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? రాహుల్ గాంధీ గారి పార్టీ కాదా? లేదండి. ఇలా ఆమె దుఃఖాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా కాదు, మరో సోషల్ మీడియా నెటిజన్లు అందరూ ఆమెను అవమానించిన తీరును, మాగంటి సునీతమ్మను అవమానించిన తీరును, ఆమె దుఃఖాన్ని డ్రామా అనడం, ఆమె దుఃఖాన్ని ఆర్టిఫిషియల్ అనడం. రైట్. థ్యాంక్ యూ సుమిత్రానంద్ గారు, థ్యాంక్ యూ ఇందిరా శోభన్ గారు. మొత్తానికి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాత్రం ఈ 2 అంశాలు ప్రధానంగా ఎన్నికల ఎజెండాగా మారిపోయాయి. ఓట్ చోరీ చేసింది, దాదాపు 12,000 ఓట్లను అడిషనల్గా నమోదు చేసింది కాంగ్రెస్ అభ్యర్థి. వాళ్ళ తమ్ముడికే స్వయంగా 2 ఓట్లు, ఒకటి ఇంటి నెంబర్పై, ఒకటి ఆఫీస్లో, ఇంకొకటి రాజేంద్ర నగర్లో 3వ ఓటు. ఇలా ఉందని కేటీఆర్ స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరీ విమర్శిస్తున్నారు. ఇక మాగంటి సునీత ఆమె బాధపడ్డదాన్ని, ఆమె కన్నీళ్లు పెట్టుకుంటదాన్ని కూడా రాజకీయ అంశంగా కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది. కాంగ్రెస్పై రాజకీయ దాడి బీఆర్ఎస్ చేస్తుంది. చూద్దాం జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరి వైపు ఉంటారు, ఎవరి వాదంతో ఏకీభవిస్తారు, ఎవరు చెప్పిన దాంట్లో నిజమని భావిస్తారు, ఎన్నికల సంఘం ఏం చేయబోతుంది ఓట్ చోరీకి సంబంధించి, ఇవన్నీ చాలా కీలక అంశాలు. నామినేషన్ రేపు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రేపు నామినేషన్ ఒక సెట్ దాఖలు చేయబోతున్నారు. ఆ తర్వాత మళ్ళీ 19th ఏదో భారీ ఎత్తున దాఖలు చేసే అవకాశం ఉంది. ఏదేమైనా జూబ్లీహిల్స్ ఎన్నికలు సమయం దగ్గరకు వస్తున్న కొద్దీ, ప్రచారం వేగం పెరుగుతున్న కొద్దీ విమర్శలు, ప్రతి విమర్శలు ఇంకా ఎక్కువ పెరుగుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతుంది వేచి చూద్దాం. ఇది ప్రైమ్ టైమ్ డిబేట్.